నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలోని చక్రాయపాలెం, జముడుపాడు, దావులూరు, నాగరాజపాలెం, తుములూరు, కొల్లిపర, కొలకలూరు, గుడివాడ, అంగల్కుదురు గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రాయపాలెంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇస్త్రా కాకులు కుట్టుకుంటూ జీవిస్తున్న మహిళ తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా రుణం మంజూరు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా టార్పులిన్ పట్టాలు కావాలని కొందరు రైతులు మనోహర్ని కోరగా రైతులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ధరలు బాగా పెరిగినాయి. అందువల్ల మీకు ప్రతి నెల మీకు గడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంతవరకు వెసులుబాటు తీసుకొచ్చాం. కందిపప్పు తగ్గించాంగా 150 రూపాయలు దొరుకుతుంది ఇవాళ నుంచి కందిపప్పు 150 రూపాయలు. బియ్యం ఏం జరుగుతుంది? బియ్యం గురించి మీకు ప్రతి నెల ఇచ్చేది ఉపయోగపడుతుందా? తీసుకున్నారు, రేషన్ బియ్యం తీసుకున్నారు. ఎంతమంది మీ కార్డు మీద? ఇద్దరు. 10 కిలోలు వస్తుందా? కరెక్ట్గా ఇస్తున్నారా? ఎవరు డీలర్? ఎవరు ఇక్కడ? 2 లక్షలు ఏం చేస్తున్నారు? ఇస్త్రాకులకి ఏముంది మీ దగ్గర? ఏమైనా ఉందా దానికి మెషిన్? ఎంత వస్తుంది దానివల్ల మీకు ఆదాయం? కేజీ 90 రూపాయలు. ఆకులు బాగుంటేనేమో బాగానే వస్తాయి. ఆకుల్లో కొంచెం డ్యామేజ్ ఎక్కువ వస్తే కొంచెం నష్టమైతే రాదులే, కానీ సమానంగా వస్తుంది. ఉన్నారా ఏపీఎం గారు? ఉన్నారా ఏమన్నా? జయశతం గారు, యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్. ఎంకరేజ్ వాళ్ళు చిన్న లోన్ ఒకటి ఇచ్చి సపరేట్గా మన చేయగలం. ఎంబీఏ, వెరీ గుడ్. ఎక్కడ? ఇక్కడ దగ్గర. ఇట్లా చేస్తారా? బాగా చేస్తున్నారు. చాలా క్వాలిటీ బాగుంది. దీనికి మళ్ళీ ఆ పేపర్ పెడతారా? ఇట్లానే ఇస్తారా? ఇట్లాగే ఇస్తారు. ఓహో, అదే అందుకని నా ఇట్లా వచ్చింది ఫుడ్. సో ఆర్గానిక్, వితౌట్ హారబుల్
చాలా బాగుందమ్మా ఇది. సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదు? అందుకని ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు పిల్లలు నలుగురు ఆడపిల్లలు పిల్లలు ఆడపిల్లలకి ఇచ్చేసుకున్నాం. మా ఆయన కూడా లేదండి. ఎంత ఉందో ల్యాండ్ అది చూసి దాన్ని పొలం ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా మీకు అట్లా ఇవ్వడానికి. అదే చెక్ చేయండి సార్, వెరిఫై చేయండి. ఏమాత్రం అవకాశం ఉందో తప్పకుండా పెట్టేస్తాను సార్. కళాల్లో 18 22, 50 తార్పాలెంలు ఇస్తే మీకు ఉపయోగం చాలా చాలా. రేపు అప్పుడు మిషన్లు వేస్తున్నాము, అప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఆ తార్పాలెం లేక నాన్న రభసపాల్సి వస్తుంది. మీ పొద్దు దగ్గర ఎంతకి ఇవ్వాలి తార్పాలెం? పోయినసారి మాకు 1100 ఇచ్చారు. అప్పుడు నేను 4 గంటలు తీసుకొచ్చాను. అవి ఇప్పుడు దా పనిచేసి పెద్ద తార్పాలెం అలా దగ్గర పడతారు కాబట్టి అంతే పొట్టిగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బయట కొంటే ఎంత? 1600-1800 మన మార్కెట్ యార్డ్లో ఎంత ఇచ్చారు రమణరావు? ఫ్రీగా ఇచ్చాము. 2800 అవునా? యార్డ్లో ఫ్రీగా ఇచ్చాం. సగం ధర మీరు భరిస్తారా? నేను ఇప్పిస్తా ఈసారి. సగం ధర చెప్పాలి. బాగా ఇబ్బంది పడుతుంది సార్. గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మీకు అప్పుడు దాంట్లేదండి బస్సు విషయంతో రాలేదు. అదేమన్నా జనసేన పార్టీ అని మాట ముందు ఆపేశారు. అప్పుడు మనం ఇచ్చిన 4 ఇళ్ళ స్థలాలా? అదండి కట్టుకున్నాను. ఒప్పుకున్నాను. జగనాలు ఇచ్చారు. ఇంకా కూడా ఇల్లు అడ్డుకుంటాను. ఏం చేద్దాం ఇప్పుడు? ఏదో ఒక సాయం చేయాలి మీరే. ఎల్లుండి నేను సమీక్ష పెట్టుకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్. 2 కాలనీలకు వస్తాను. వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం. రైలు మీద కూడా మా మాట లైట్ పోయింది చూస్తాను. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో సంక్షేమం గురించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం మాత్రం 1వ తారీఖునే పూర్తి స్థాయిలో జరగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో పులిపరి మండలంలో ఈరోజు సుమారు 6 గ్రామాల్లో ఉదయం నుంచి చాలామందికి పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చాం అధికార యంత్రాంగంతో. తర్వాత పార్టీ పరంగా అందరం కూడా కలిసి సరదాగా గ్రామాల్లో ఒక మంచి ఆలోచనతో పెద్దలందరూ కూడా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో పాపం వాళ్ళకి ఇంకా పెన్షన్ రాని విషయం కూడా గుర్తు చేశారు. సుమారు 9,821 పెన్షన్లు పులిపరి మండలంలో 4,05,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు పంపిణీ చేయడం జరిగింది నగదు రూపంలో. సో రాబోయే రోజుల్లో కూడా వచ్చే 2 నెలల లోపే కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు, తర్వాత పెన్షన్లు, ఈ సంక్షేమం కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజాయితీగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం తప్పకుండా మా కూటమి ప్రభుత్వం దానికోసం నిలబడుతుంది. ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ఒకే రోజున 90% పైన పంపిణీ చేసి ఏమైనా 1-2 మిగిలిపోతే దాదాపు 14 విభాగాల పెన్షన్లు ఉన్నాయి మాకు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం గత 4 నెలల్లో.
ఈ నెల కూడా ఆ విధంగానే అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కొలిపర మండలంలో చాలా అద్భుతంగా జరిగింది. ఆల్రెడీ నేను కొలిపర మండలానికి సుమారు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్స్ ఆ నిర్మాణం కోసం ప్రపోజల్స్ సిద్ధం చేశాం. అదేవిధంగా ఏదైతే మనకి రక్షిత మంచినీటి పథకం ఉందో గతంలో మనం ప్రారంభించింది వలభాపురం నుంచి, చాలా ప్రాంతాల్లో పైప్ లైన్లు కూడా సరిగ్గా లేకుండా, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకుండా మహిళలు పాపం చాలామంది ఎదురు చూసి అడుగుతున్నారు గ్రామాల్లో మాకు మంచినీటి సౌకర్యం కల్పించమని. ఆ స్కీమ్ని మరొకసారి మెరుగ్గా ప్రతి ఇంటికి మనం కొలాయి అందించే విధంగా మేము అడుగులేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ట్యాంకుల్ని మరమ్మతులు చేసి పైప్ లైన్లు మరొకసారి చెక్ చేసుకునే విధంగా దానికి 1,70,00,000 రూపాయలు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టాం. సో ప్రయారిటీస్ ప్రథమంగా రోడ్లు, సైడ్ కాలువలు, వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం, సంక్షేమంలో భాగంగా పెన్షన్స్ అందరికీ అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా అందరికీ అందించడానికి తప్పకుండా మరొకసారి ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సౌపాటి కిరణ్ తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ నేటితో ఫలించిందని అన్నారు. నేడు సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ, మాల, మాదిగ, ఉపకులాలు అని స్వాగతిస్తున్నామని, దీనికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం చంద్రబాబు నాయుడికి, కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 2000 సంవత్సరంలో వర్గీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 23,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ ద్వారా ఒక సామాజిక వర్గాన్ని న్యాయం చేయడం, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కొట్టివేయడం జరిగింది. మరి 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు రావటం, మేము చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనల ప్రకారం మరి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. కార్యక్రమంలో పినపాటి రవీంద్ర, దొప్పలపూడి శ్యామ్, ఉల్లా రమేష్, రావూరి ఆనంద్, చావలి రాజేంద్ర ప్రసాద్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ఉన్నం జాన్బాబు, అత్తోట శరత్, కొక్కిలగడ్డ మనోజ్, తంగిరాల మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఉపకులాలు వేలాదిగా ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని వ్యతిరేకించి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మోడీ గారు ఈ యొక్క వర్గీకరణకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు అందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంలో నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చినటువంటి ఇచ్చిన తీర్పుని ఈ ఎస్సీ, మాల, మాదిగ, ఉపకులాలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారికి, మోడీ గారికి, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎస్సీ, మాల, మాదిగ, ఉపకులాలందరూ కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల మట్టి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం మందా కృష్ణమాది గారి నాయకత్వంలో మాదిగ జాతి యావత్తు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలను చేసి, మరణ త్యాగాలను కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకి వినతిపత్రాలు ఇస్తూ వేసారిపోయినటువంటి ఈ యొక్క జాతికి ఈరోజు జీవం పోసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జాతి తరపున తెలియజేస్తున్నాం. దళిత జాతి యావత్తుకి ఏబిసిడ్ల వర్గీకరణ ఎంత ముఖ్యమో, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకి, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి పోరాడినటువంటి ఒకే ఒక వ్యక్తి మాన్య శ్రీ మందకృష్ణమాది గారు. ఆయన నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి, అదేవిధంగా వికలాంగుల గురించి, అదేవిధంగా పెన్షన్ల గురించి ప్రబోధం చేసి
ఆయా జాతులకి ఆయా కులస్తులకి ఈ విధంగా ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాలను ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ ఇవ్వడం కానీ అన్ని చేయడం కూడా ప్రధాన కారకులైనటువంటి వ్యక్తి మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు. తెనాలి మండల తహసీల్దార్గా కేవీ గోపాలకృష్ణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సుళ్లూరుపేట నుండి తెనాలి రావడం జరిగిందని, గతంలో వివిధ శాఖల్లో తెనాలి పరిధిలో పనిచేసిన అనుభవంతో తెనాలి ప్రాంతం తనకి బాగా సుపరిచితమని చెప్పారు. ప్రజల వద్దకే తహసీల్దార్ అనే నినాదంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. కార్యాలయ పరిధిలో లోపభూయిష్టంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనని కలవవచ్చునని ఆయన సూచించారు. గోపాలకృష్ణ, కొత్తగా ఇక్కడ తెనాలి మండలానికి తహసీల్దార్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు. నేను గతంలో మన గుంటూరు జిల్లాలో చెబ్రోలు తహసీల్దార్గా పనిచేశాను. బాపట్ల జిల్లాలో బాపట్ల హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా చేశాను. ఎలక్షన్స్లో తిరుపతి జిల్లా సుళ్లూరుపేట తహసీల్దార్గా పనిచేశాను. నాకు తెనాలి ఒక విధంగా సొంత ప్రాంతం లాంటిది. మా నేటివ్ విజయవాడ అయినప్పటికీ తెనాలితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారు ఒక అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అంటే తెనాలి ప్రాంతం సుపరిచితం కావడం వల్ల నాకు ఇక్కడ మంచి అవగాహన ఉంది ప్రాంతం మీద. ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే పేద ప్రజల తహసీల్దార్ అనిపించుకోవాలని నా లక్ష్యం. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా రెవెన్యూ సేవలు సక్సెస్ఫుల్గా అందిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రభుత్వం ఏ ఎజెండా తీసుకొని ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అదే మా ఎజెండా. ఖచ్చితంగా అందుబాటులో ఉండే తహసీల్దార్ని నేను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవల్లో ఎటువంటి లోపం ఉన్నా దయచేసి నన్ను డైరెక్ట్గానే సంప్రదించవచ్చు. దళారులను ఎవరిని ఆశ్రయించబాకండి. సిబ్బంది కూడా ఏదన్నా ఎక్కడన్నా వారు ఎవరన్నా స్లోగా ఉన్నా సరే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. మా సిబ్బంది ఎవరైనా విఆర్ఓలు కావచ్చు, ఎవరైనా ఎనీబడి ఎల్స్ సరిగ్గా వారు పని చేయలేదు అనే అంశాన్ని అసలు నేను నా భుజం మీదకి తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ మండలంలో రెవెన్యూ సర్వీసులు ప్రజలకు అందే విధంగా మీ అందరి సహకారంతో చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు బీజేఆర్ కమిటీ హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ జరిపారు. 30 సంవత్సరాల నిరీక్షణకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఉన్న ఎస్సీ కులాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు కానీ ఈ పోరాటం కోసం 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ గారికే ఈ పోరాటం యొక్క స్ఫూర్తి కానీ ఈ యొక్క క్రెడిట్ కానీ టోటల్గా ఒక కృష్ణమాదిగ గారికే చెందుతుంది. భవిష్యత్తులో
యావత్ మాదిగ జాతి ఎస్సీ ఏబిసిడి ఫలాలని పొందుతుంది. ఈ సందర్భంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరులకు స్మరించుకుంటూ, అదేవిధంగా మాకు ఎంతో సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి, మా జాతి నాయకుడు బాబు జగజ్జన్ రావు గారికి, మా నాయకులు, దళిత సంఘాలు, బీజేఆర్ కమిటీ, ఎంఆర్పిఎస్ మరియు స్థానికంగా ఉన్న వివిధ పార్టీల నాయకులతో నివాళులు అర్పించుకోవడం జరిగింది. వాళ్ళ ఘనంగా భవిష్యత్తులో త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరిగి ఆ ఫలాలు మాదిగ జాతి మొత్తం అనుభవిస్తుందని కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎంతోమంది బలైపోయినటువంటి పరిస్థితి మాదిగ జాతి బిడ్డలు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తూ, నిజంగా మీ త్యాగం ఎక్కడికి పోలేదు, ఇది అంతిమ తీర్పు. మాదిగలు ఖచ్చితంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే తీర్పుగా నేను ఈరోజు యావత్ మాదిగ జాతికే కాక ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి, మా సోదరులైనటువంటి మాలలకు కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నది ఒకటే, మనిద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, చిన్న హక్కుల కోసం పోరాటాలు తప్ప వ్యక్తిగతమైనటువంటి సందర్భాలు లేవు, వ్యక్తిగత విమర్శలు లేవు, వ్యక్తిగత గొడవలు లేవు. ఎప్పుడైతే మన ఆస్తులు, మన అంబేద్కర్ గారు మనందరికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి, చిట్ట చివర ఎవరైతే పేదరికంలో అనిపిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని ఏ విధంగా కలలు కన్నాడో ఆ కలలు కన్నట్టుగా ఈరోజు మానసి మందకృష్ణ మాదిగ గారు మరి అనేక విధాలుగా మరి పోరాటాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకోవటం, సుప్రీంకోర్టు మరి ఒక తీర్పు ఇవ్వటం మా అందరికి కూడా శుభసూచకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.